హల్లెలూయా. గత మాసమంతయు కాచి కాపాడి మేలులతోనూ ఆశీర్వాదములతోనూ ఐశ్వర్యముతోనూ వీటికి మించిన నెమ్మదితోనూ నింపిన యేసుదేవుడు ఈ ఉదయకాలమున మరొక దినమున మనం ఖర్చుటకును ఇక ఆత్మీయమైన ఆహారము దేవుని యొక్క వాక్ సందేశమును పొందుటకును చూపిన కృపను బట్టి వందనాలు. ప్రియులారా, గత మాసమంతయు ఎన్నో మేలులు అందుకున్నాం, అలానే ఎన్నో అనుభవంతో కూడిన పరిస్థితులు అనుభవించాం. వీటన్నిటి నుంచి ప్రభు మనల్ని తప్పించి విడిపించి హెచ్చించుటకు మనలో ఏమాత్రమును యోగ్యత లేకపోయి ఉండవచ్చు. కానీ దేవుని యొక్క ఉచితమైన కృపతో ఆయన మనల్ని మన అపరాధములను పాపములను క్షమించి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి యొక్క మాసంలోనికి నడిపించిన విధానమును బట్టి దేవునికి వందనాలు. అయితే విడువని ఎడబాయని దేవుడు ఈ మాసంలో మనల్ని విడువక ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 25వ వచనము 2వ భాగమును వాగ్దానముగా అందిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 25వ వచనము 2వ భాగము, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. అవునండి, మనం జీవిస్తున్న జీవిత విధానములో జీవించున్న దినముల్లో ఆయాసముతోనూ వైభవము కృషించిపోయిన దినములతోనూ జీవిస్తున్నామేమో. పేరుకు జీవించి ఉన్నాము కానీ ప్రభు యొక్క ఆత్మ నడిపింపు కానీ భూ సంబంధమైన కార్యములలో ప్రభు యొక్క జయము కానీ లేకుండా ఉంటుందేమో. కానీ నీతిమంతుని గురించి ప్రభు మాట్లాడుతూ అతడు చేసినదంతయు వారు చేసినదంతయు సఫలమగిన వాగ్దానము మనలో నెరవేరట్లేదేమో. కానీ ఈ మాసములో ఆయన నిన్ను బ్రతికించుటే కాక నీకు నెమ్మది కలిగి చేయుచున్న వాగ్దానము చేయుచున్నాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 25వ వచనము 2వ భాగంలో, నీవు బ్రతుకు దినములు నీకు విశ్రాంతి కలుగును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగు. అవునండి, మనల్ని బ్రతికించువాడు నిత్య జీవాధిపతి యేసుదేవుడు. ఆయన మనలను నెమ్మదిలోనికి నడిపిస్తున్నాడు. ఎలానగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనములో, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభి కలుగజేవాడు ఆయనే. కనుక సమస్తమును కలిగిన యేసుదేవుడు బలమును కలిగించుచు ప్రశస్తమైన వస్త్రములు తప్పిపోయిన కుమారుడికి ప్రభు కప్పిన విధముగా నిన్ను ప్రశస్తమైన వస్త్రములతోనూ శ్రేష్టమైన ఉంగరముతోనూ అధికారముతోనూ కప్పుటకు ఆయన ఇష్టపడుచున్నాడు. అలసి సొలసి ఉన్నావా? ప్రభువుని అంగీకరించి ప్రభువుని ఆశ్రయించుటకి ఇదే మిక్కిలి అనుకూల సమయం. తనను ఎందరు అంగీకరించారో వారు ఆయన పిల్లలకు అధికారం చెప్పిన యేసుదేవుడు ఈ సమయంలో నిన్నును నీ కుటుంబమును నీ వ్యక్తిగత జీవితంలో చేర్చున్న యొక్క వాగ్దానము నీ బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగునన్న మాట నీ మాసము నీకు నెరవేర్చుండగా నెరవేర్పు కొరకు ఎదురు చూద్దాం. ప్రభు సహాయం పొందుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ నమ్మకం గల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు. జగత్ పునాది వేయబడక మునిపే నాయన మీరు మా గురించి చేసి యోచన బట్టి వందనాలు. మా జన్మ కర్మ స్థితి పాపం వల్ల నాయన ప్రతిఫలము పొందక నా తండ్రి నాయన పాప విమోచన అనుగ్రహించి మీ ఆత్మశక్తిని మాకు అనుగ్రహించి శారీరక బలమును స్వస్థత కలుగు చేస్తున్న విధానమును బట్టి వందనా. గత మాసం అంతయో నాయన మీ కొరకు జీవించుటకు మీరు చూపిన కృపను బట్టి వందనా. నమ్మకముగా ఉన్న యొక్క బిడ్డలను మీరు ఆశీర్వదించమని వేడుకొనిచున్నా. గత మాసంలో పొందుకోలేని మేలును అనుభవించలేని ఆనందమును ఈ మాసంలో అనుభవించుట కృపను ప్రసాదించమని, మీ దీవెనలు దయచేయమని, మీ ఆశీర్వాదములు అందించమని మరొకసారి నాయన ఈ మాసము వాగ్దానముగా మీరు ఇచ్చిన మాకు ఆ జీవవాక్ ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 25వ వచనము, నీ బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. అనగా బ్రతికి ఉండగానే నెమ్మది పొందు ఆ స్థితిని మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి వందనాలు. ఇటు నెమ్మది గల స్థితికి వచ్చుటకు కావలసిన ప్రతి పనికి జయ జీవితమును, ప్రతి ఆలోచనకు విజయమును దయచేయమని, అనారోగ్యముతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచము, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని విడుదల కలుగు చేయము. నా ప్రభువా, లోకపరమైన వ్యసనములతోనూ
కుటుంబపరమైన అసమాధాన స్థితిలోను వ్యక్తిగతమైన బలహీనతలతోనూ ఉన్నవారిని విడుదల అనుగ్రహించి బలమైన శక్తిగా మీ యొక్క గాయపడిన హస్తం బిడ్డలపై చాపమని వేడుకొనుచున్నా. బిడ్డలు చేస్తున్న ఉద్యోగంలోను, వ్యాపారంలోను, వ్యవసాయంలోను, చేతి పనిలోను, ఆయా పనుల్లో ఆధారపడి రవాణా వ్యవస్థలో ఆధారపడి జీవిస్తున్న బిడ్డలకు మీ మేలు, దీవెన, పెట్టుబడులు, లాభదాయకమైన స్థితి, ఉద్యోగ భద్రత, తగిన జీతాన్ని అందించమని వేడుకొనుచున్నా. ప్రభువా, సేవకులను మీరు బలపరచము, విశ్వాసులకు నెమ్మది దయచం, పరిశుద్ధాత్మను ప్రతి బిడ్డపై కుమ్మరించము, ఆర్థికమైన మేలులు దయచం. సేవా ధర్మములో ఉన్న వారికి నాయన రెట్టింపు ఆశీర్వాదములను మేలును దయచమని ప్రత్యేకించిన ఆయన గత మాసములో కానుకలు ఇచ్చిన యొక్క బిడ్డలను మీరు ఆశీర్వదించము, వారి కుటుంబములను వారి పిల్ల తరములను మీరు దీవించమని వేడుకొనిచిన. సేవా పరిచయలో కుంటుపడకుండా ఏదో ఒక రూపాయన నాయన బిడ్డలను మీరు ప్రేరేపిస్తున్న విధానమును బట్టి వందనాలు. ఇవ్వలేక వెనకబడిన వారిని, ఖర్చులు పెరిగాయని నాయన ఆలోచించిన వారిని నాయన ధైర్యపరచము తండ్రి. వారు కోల్పోతున్న ఆశీర్వాదమును నాయన వారికి గుర్తు చేసిన ఆయన సేవలో సహకరించే భాగ్యమును దయచేయం. ప్రత్యేకించిన ఆయన ఈ మాసంలో పుట్టిన దినములు, వివాహ దినములు, మరణ దినములు, ఆయా ప్రత్యేక దినములను జ్ఞాపకం చేసుకుని చిన్న బిడ్డలను వారి కుటుంబములను మీరు ఆశీర్వదించమని, మరి ఒకసారి ఆగస్టు మాసం అంతా వీరి కుటుంబములను వీరి వ్యక్తిగత జీవితాలను మేలుతో తృప్తిపరచమని యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక సకలమైన దేవుళ్ళు బ్రతికి ఉన్న దినములలోనే విశ్రాంతిని అనుభవించు యేసుదేవుని యొక్క కృపలోను మేలుతో కూడిన ఆనందముతోను ఆశీర్వదంతోను ధన్యతను యేసు ప్రభు వారి కృపాక్షేమములతో మీ కుటుంబములకును వ్యక్తిగత జీవితములకు ప్రతి పనికి మాసమంతా ప్రభు తోడే నడిపించడం గాక. ఆమెన్. హల్లెలూయా. ఈ యొక్క వాక్కును మీ యొక్క స్నేహితులు కూడా పంపండి. దైవాశీస్సులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి హెచ్చించును గాక. సమాధానకర్త యేసునాథుని మీకు తోడే నడిపించును గాక. ఆమెన్. హల్లెలూయా.